రాన్సమ్వేర్ వైరస్ ఇప్పుడు పేరు వింటేనే టెర్రర్. నిమిషాలు గంటల్లో ప్రపంచం అంతా పాకిపోయింది వానాక్రై. హాస్పిటల్, ఐటీ, ఆటోమొబైల్, బ్యాంకింగ్, హాస్పిటాలిటీ రంగాలు కుదేలవటంతో ఇప్పుడు సామాన్యుడికే కాదు టెక్కీలకు కూడా మైండ్ బ్లాక్ అయిపోతోంది. స్మార్ట్ ఫోన్లో సైట్ చూడాలన్నా, ఆన్లైన్ షాపింగ్ చేయాలన్నా, బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా, కార్డు స్వైప్ చేయాలన్నా ఠారెత్తిపోతున్నాడు. అయితే మన కంప్యూటర్ ఈ క్యాట్రవల్లి బారిన పడకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. కంప్యూటర్ల మీదే కాదు, హ్యాకర్లు స్మార్ట్ ఫోన్లను టార్గెట్ చేశారు. దేశ విదేశాల్లో భిన్న రంగాల్లోని కంపెనీలను అస్తవ్యస్తమయ్యేలా చేసిన సైబర్ దాడులు ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంపై దుష్ప్రభావం చూపిస్తున్నాయి. తాజాగా స్మార్ట్ ఫోన్ యూజర్లను కలవరపెట్టేస్తూ మొబైల్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసేస్తోంది. ఐటీ, నాన్ ఐటీ, బ్యాంకింగ్, మొబైల్ నెట్వర్కింగ్ దేన్ని వదలలేదు వానాక్రై. రాన్సమ్వేర్ వైరస్ తో సంక్షోభం సృష్టిస్తున్నారు హ్యాకర్లు. 150 దేశాల్లో హాస్పిటల్స్, ఐటీ కంపెనీలు, పోలీస్ పీసీలన్నీ ఇప్పటికే హ్యాక్ అయ్యాయి. బ్యాంకింగ్ సెక్టార్ పైన కన్నేయటంతో ఏటీఎంలన్నీ బంద్ అయ్యాయి. విండోస్ ఎక్స్పీ పాత సాఫ్ట్వేర్ కావడంతో ప్యాచ్ అప్డేట్ అయ్యేంత వరకు ముందు జాగ్రత్త చర్యగా ఏటీఎంలను మూసేశాయి బ్యాంకులు. రాన్సమ్వేర్ వైరస్ బ్యాంకింగ్ సాఫ్ట్వేర్లోకి ప్రవేశించడంతో ఖాతాదారుల డేటా చోరీ జరిగింది. ఈ విషయాన్ని లేటుగా గుర్తించిన బ్యాంకు అధికారులు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. వైరస్ ను తొలగించి సెక్యూరిటీని పటిష్టం చేసే వరకు ఏటీఎం సర్వీసులను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించింది ఆర్బీఐ. అయితే విండోస్ ఎక్స్పీ వాడుతున్న సిస్టంలకు వైరస్ అటాక్ కావడంతో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరైంది. ప్రపంచంలో ఇదే భారీ సైబర్ అటాక్ కావడంతో టెక్కీలు, ఎక్స్పర్ట్స్ అంతా విరుగుడుకు కృషి చేస్తున్నారు. సంక్షోభం నుంచి బయటపడుతున్న సమయంలోనే కోడ్లు మార్చి మళ్లీ హ్యాక్ చేసే అవకాశం. పైరేటెడ్ సినిమాలు, వీడియోలు, ఫోటోలకు సంబంధించిన డూప్లికేట్, ఫిషింగ్ సైట్లను ఓపెన్ చేసినా రాన్సమ్వేర్ వైరస్ అటాక్ చేస్తుంది. విండోస్ ఆపరేటింగ్ మొబైల్స్ కి మాత్రమే కాదు, ఆండ్రాయిడ్, ఐఫోన్లకు కూడా రాన్సమ్వేర్ వైరస్ సోకే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో డేటానంతా సీడీలు, డీవీడీలు, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లలోకి కాపీ చేసుకోవడం ఉత్తమం. మరీ ముఖ్యంగా మొబైల్లో యాంటీ సాఫ్ట్వేర్ కంపల్సరీగా వాడాలి. ఫోన్ ఎప్పటికప్పుడు స్కాన్ చేసుకోవాలి. ఓఎస్ అప్డేట్ చేసుకోవాలి. అనవసర యాప్ల జోలికి పోకూడదు. మరి మన కంప్యూటర్లు కూడా ఈ రాన్సమ్వేర్ బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రస్తుతం ఎన్టీవీ స్టూడియోలో సైబర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ముందుగా బి రవికుమార్ గారు సైబర్ అనలిస్ట్, అలాగే తలసిల మురళీకృష్ణ గారు సైబర్ ఎక్స్పర్ట్, అలాగే శ్రీనివాస్ భూసారపు ఎథికల్ హ్యాకింగ్ ఎక్స్పర్ట్. నమస్కారం అండి. ముందుగా రవికుమార్ గారు, ప్రస్తుతం ఎక్కడ విన్నా కూడా రాన్సమ్వేర్ వానాక్రై అంటున్నారు. ఏంటి అసలు ఉన్నట్టుండి ఇన్ని దేశాల మీద ఈ అటాకింగ్ జరగటాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? రైట్, ప్రస్తుతం సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు ఈ హ్యాకింగ్ కి సంబంధించి కానీ ఇతర మీరు ఇప్పుడు చెప్పిన విషయాలకు సంబంధించి కానీ 3 భాగాలుగా మనం విభజించి మాట్లాడితే భూతకాలం, వర్తమానం, భవితవ్యం. హ్యాకింగ్ వల్ల అంతా చెడ్డే జరిగిపోతుంది, లేకపోతే అంత జరగటం లేదంటే ఇప్పుడు 2 రకాలు. ఒకటి హ్యాకింగ్, ఎథికల్ హ్యాకింగ్ అని 2 రకాలు ఉన్నాయి. ఎథికల్ హ్యాకింగ్ అనేది సమాజానికి మంచి చేసే కార్యక్రమం. హ్యాకింగ్ అనేది ఇప్పుడు కొంతమంది మంచి చేయాలనుకున్న వాళ్ళు, చెడు చేయాలనుకున్న వాళ్ళు, మంచి సమాచారాన్ని ప్రపంచానికి, ప్రజలకి అందివ్వాలనుకున్న వాళ్ళు, సరదాగా కంప్యూటర్తో ఆడుకునేవాళ్ళు, వీళ్ళందరూ ఈ హ్యాకింగ్ పాటలకి వస్తారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి వానాక్రై హార్డ్వేర్, మాల్వేర్ అనేది అది ఒక పెద్ద ప్రోగ్రామ్. యాక్చువల్గా యుఎస్ఏలో మనకేంటంటే ఏదైనా సరే ఒక కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టంలో వల్నరబిలిటీస్ అనేవి ఉంటాయి. ఏ సిస్టంలోనే ఉంటాయి. వీళ్ళు కంప్యూటర్లో అది అప్లోడ్ చేసినప్పుడు ఏ సిస్టమ్ ఎక్కడ దీనికి వల్నరబిలిటీ, దీని బలహీనత ఏమిటి అనేది వెతుకుతారు. మొన్న జరిగినటువంటి ఈ మాల్వేర్ వానాక్రై, ఐ వాంట్ క్రై ఏడవడానికి చేసినటువంటి ఈ మాల్వేర్ ఏదైతే ఉందో వాళ్ళు కనిపెట్టింది MS 17.010 అనేటటువంటి ఒక వల్నరబిలిటీని కనిపెట్టారు మైక్రోసాఫ్ట్లో. దాన్ని ఉపయోగించి ఎన్ఎస్ఏ వాళ్ళు ఏం చేశారు, కొంతమందికి, అంటే నేను పూర్వరంగం చెప్తున్నాను, ఈమెయిల్స్ పంపించాను.
ఈ ఈమెయిల్ని మనం బ్రతికిపోవాలంటే ఓపెన్ చేయకూడదు, మనకు తెలియదు కాబట్టి ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి శత్రువులందరూ కూడా ఓకే కంప్యూటర్ మీద అటాక్ చేస్తారు, సిస్టంలోకి వెళ్ళిపోతారు. సిస్టంలోకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని విక్టిమ్ అంటారు ఆ కంప్యూటర్ని. ఆ కంప్యూటర్ మీరేం చేసినా మీ మాట విన్నదు. రిమోట్ కోడ్ కంట్రోల్ ఎవరైతే చేస్తున్నారో కమాండ్ కంట్రోల్లో అతను ఎవరైతే కంట్రోల్ చేస్తాడో కమాండ్ కంట్రోల్ అంట, అతడు చేసేటటువంటి ఏ పని అయితే ఈ కంప్యూటర్కి చెప్తామో అవి మాత్రమే కంప్యూటర్ చేస్తుంది. అంటే ఇప్పుడు మామూలు భాషలో చెప్పాలంటే ఒకరిని కిడ్నాప్ చేసి లోపలేసి తలుపేసి ర్యాన్సమ్ అడగడం లాంటిది ఈ మాల్వేర్ జరిగింది. తీసుకోవటం కంప్యూటర్ని కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత ఆ కంప్యూటర్ని, నా దగ్గర ఒకటే కంప్యూటర్ ఉంటుంది, మీ కంప్యూటర్ పక్క కంప్యూటర్ కొన్ని వేల కంప్యూటర్స్కి నేను ఈ మాల్వేర్ పంపిస్తాను. ఓకే ఆ కంప్యూటర్లన్నిటికీ ఏమని చెప్తానంటే అక్కడ ఒక సర్వర్ ఉంది ఆ బ్యాంకులో, లేకపోతే ఇక్కడ నాన్ ఫైనాన్షియల్ బ్యాంకులు ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది, వాటిని అటాక్ చేయండి అంటారు. మీ సర్వర్ కెపాసిటీ 1,00,000 అనుకోండి మంది, 1,50,000 వెళ్తే ఏం చేస్తుంది, సిస్టము కరప్ట్ అయిపోయి ఆగిపోతుంది. ఎవరో ఒకటికి ఐఎమ్ నాట్ ఇన్ పొజిషన్ టు ఓకే అని చెప్తుంది. సో దట్ ఈస్ వేర్ వీ లూజ్ ఎవ్రీథింగ్. అప్పుడు ఈ మెసేజ్ వస్తుంది, నీ కంప్యూటర్ నా అధీనంలో ఉంది, ఒక $300 విలువ గల అమౌంట్ని ఏ బిట్ కాయిన్ రూపంలోనూ నాకు అక్కడ పంపించు అని ఉంటుంది. బ్లాక్మెయిల్ చేయడం. ఆ బిట్ కాయిన్లో కూడా మళ్ళీ విధానానికి దొరకకుండా రైట్, అది కూడా మనం మాట్లాడదాం. ఒకసారి విజయవాడలో సాయి సతీష్ గారు ఎథికల్ హ్యాకర్ వారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సతీష్ గారు. ప్రస్తుతం ర్యాన్సమ్ వేర్ వైరస్ తో ప్రపంచం ఎలాంటి సంక్షోభం ఎదుర్కొంటోందనుకోవచ్చు. ఇప్పటికే మెజారిటీ దేశాలు, దాదాపు 150 దేశాల్లో ఈ ప్రభావం కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సమయానికి సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, దానికి హ్యాకింగ్ ని అడ్డుకునే పరిస్థితుల్లో దేశాలు సిద్ధంగా ఉన్నాయా, లేకపోతే ఇప్పటి వరకు అసలు ఎంత నష్టం జరిగి ఉండొచ్చని మీ అంచనా? దాదాపుగా సిస్టంలో ఉన్న ప్రతి డేటా కూడా కరప్ట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఇది ఫ్యూచర్ లో కూడా రిపీట్ అవుతుంది. ఈ రోజు మనం ప్రొటెక్ట్ చేసుకుంటాము, ఒక 2 రోజులు ఇంటర్నెట్ బంద్ చేసేసి మన సిస్టమ్స్ అన్ని ప్రొటెక్ట్ అనుకుంటే కుదరదండి. ఇది ఫ్యూచర్ లో కూడా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో మన కంప్యూటర్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే యాంటీ ర్యాన్సమ్ టూల్స్ అని చెప్పి కొన్ని ఉన్నాయి. యాంటీ ర్యాన్సమ్ టూల్స్, ఈ యాంటీ ర్యాన్సమ్ వేర్ టూల్స్ ని కనుక మన సిస్టమ్స్ లో ఇన్స్టాల్ చేసుకుంటే ఫ్యూచర్ లో ఇలాంటి జరిగే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయండి. ఇది ర్యాన్సమ్ వేర్ ఇప్పుడు ఏదైతే WannaCry అనే ఎఫెక్ట్ ఎలాగైతే జరిగిందో, ఇది ఎలాగొచ్చింది అంటే ఇది కేవలం ఈమెయిల్స్ ద్వారా మాత్రమే స్ప్రెడ్ అవ్వలేదండి. మన నెట్వర్క్ లో ఒక సిస్టమ్ కి ఎఫెక్ట్ అయితే ఆ నెట్వర్క్ లో వనరబిలిటీ ఉన్న అన్ని కంప్యూటర్స్ కి కూడా ఇది ఆటోమేటిక్ గా స్ప్రెడ్ అయిపోతుంది. ఓకే, అంటే ఇది కేవలం ఒక్కళ్ళ ద్వారా చేసింది కాదు, ఒక నెట్వర్క్ మొత్తాన్ని కూడా ఆటోమేటిక్ గా స్ప్రెడ్ అయిపోయే వైరస్ అన్నమాట. ఈ స్పెసిఫిక్ వైరస్ టైప్ ర్యాన్సమ్ వేర్ అన్నమాట. సో మీరు యాంటీ ర్యాన్సమ్ వేర్ టూల్స్ కనుక ఉపయోగించుకుంటే మీ సిస్టమ్స్ అనేవి ఫ్యూచర్ లో ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఇవి మనకి ఆన్లైన్ లో ఫ్రీగా కూడా అవైలబిలిటీ దొరుకుతాయి. మాట్లాడుకుందాం ఒక్క నిమిషం. ప్రస్తుతం ఈ ర్యాన్సమ్ వేర్ గురించి కనుక మాట్లాడుకున్నట్టు ఇందాక మీరే చెప్పారు, మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇది అటాక్ అయ్యే అవకాశం ఉంది అని కూడా మీరు చెప్తూ ఉన్నారు. రైట్, ఇప్పుడు ప్రస్తుతం ఈ హ్యాకింగ్ అనే దాన్ని ఎంత మేరకు మొత్తం ప్రపంచ దేశాల్లో ఇది నష్టపరిచిందని మనం భావించాల్సిన అవసరం ఉంటుంది? ఏ మేరకు నష్టపోయింది? ఒక్కసారి నష్టం అంటే అమౌంట్ విషయం అనేది నాకు ఐడియా లేదండి. బట్ డేటా విషయాల్లో హాస్పిటల్స్ విషయం కానివచ్చు, పేషెంట్ రికార్డ్స్ కానివ్వండి, అది మొత్తం కూడా ఎన్క్రిప్ట్ అయిపోయింది. ఒక్కసారి డీక్రిప్ట్ చేయాలి అంటే మన దగ్గర కంపల్సరీ ఆ కీ అనేది ఒకటి ఉండాలండి. RSA అల్గారిథం ద్వారా ఎన్క్రిప్ట్ అయిపోయింది. సో ఈ కీ రావాలి అంటే $300 వరకు పే చేయమని అడుగుతున్నారు. సో ఒక్కసారి ఎన్క్రిప్ట్ అయిపోయిన డేటా అయితే 100% మనకి గెట్ బ్యాక్ చేసుకోవడానికి అవకాశాలు లేవు. ఇది నష్టం అయితే వెళ్ళిపోయినట్టే. ఇది కీ రావాలి అంటే కంపల్సరీ ఎవరైతే ఈ క్రియేట్ చేశారు, ఈ ర్యాన్సమ్ వేర్ అయితే ఎవరైతే క్రియేట్ చేశారు, ఈ స్పెసిఫిక్ వనరబిలిటీని యూజ్ చేసుకునే వైరస్ ని, వాళ్ళు మాత్రమే ఈ కీని రిలీజ్ చేయగలుగుతారండి. అంటే సతీష్ గారు, భవిష్యత్తులో కూడా జరిగే అవకాశం ఉంది. గతంలో కూడా హ్యాకింగ్ జరిగింది. ప్రస్తుతం జరిగిన హ్యాకింగ్ ఎందుకు అంత భయంకరమైన చర్యగా అభివర్ణిస్తున్నారు? ఇప్పుడే ఎక్కువ మనం నష్టపోతున్నాం అని చెప్తున్నారు. ఏంటి, ఏం జరగటం వల్ల ఈ విధమైన అంశాలు బయటకు వస్తున్నాయి? ఇది ఫస్ట్ టైం అయితే కాదండి. 1999 లో ఐ లవ్ యూ వైరస్ అని చెప్పి ఒకటి క్రియేట్ అయింది, ఇలాగే స్ప్రెడ్ అయింది. మైడూమ్ వైరస్ అని చెప్పి 2004 లోనూ స్ప్రెడ్ అయింది. ఇలా కంటిన్యూస్ గా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇండియాలో
కంప్యూటర్ వినియోగం ఎక్కువగా ఉంది, కంప్యూటర్ ఉపయోగించుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో ఇప్పుడు మనకి అంత భయంకరంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే డిజిటలైజేషన్ వచ్చిందో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా ఏదైతే జరుగుతుందో, ఇప్పుడు కంప్యూటర్ ఉపయోగించుకునే వాళ్ళు మన దేశంలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అనేది మన భారతదేశం మీద ఎక్కువగా కనిపిస్తుందండి. ఇది 1999 నుంచే ఇలాంటి బాగా స్ప్రెడ్ అయ్యే వైరసెస్ చాలా ఉన్నాయి. ఐ లవ్ యూ వైరస్ తీసుకోండి, మైడూమ్ వైరస్ తీసుకోండి, మార్సస్ వైరస్ తీసుకోండి, చాలా వైరస్లు ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్నాయి. మన భారతదేశంలో అయితే ఇంకా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అంటే మీరు చెప్పిన దాన్ని బేస్ చేసుకుంటే భవిష్యత్తులో ఇంకా ఇటువంటి హ్యాకింగ్ జరిగినప్పుడు ప్రభావం ఇంకా భయంకరంగా ఉంటుంది అనుకోవచ్చా? అవునండి, చాలా చాలా భయంకరంగా ఉంటుంది. సో మీరు వీటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొన్ని టూల్స్ ఉన్నాయండి. ఆ టూల్స్ కనుక వాడితే 100% మనం 100% కాదు, ఒక 90% వరకు మనం సెక్యూర్ చేసుకోవచ్చండి. రైట్ సతీష్ గారు, ప్రొటెక్షన్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. మురళీకృష్ణ గారు, రైట్, ఇప్పుడు ఎంతటి సమస్యనైనా మనం టెక్నాలజీతో సులువుగా పరిష్కరించుకుంటున్న ఈ రోజుల్లో ఇప్పటికీ కూడా హ్యాకింగ్, వైరస్ ఇటువంటివన్నీ కూడా ఇంకా పైచేయి సాధిస్తూనే ఉన్నాయి. ఏంటి పరిస్థితులను ఏ విధంగా చూడొచ్చు? నన్ను అడిగితే ఈ దొంగ పోలీస్ ఆట నడుస్తూనే ఉంటుందండి. మీరు మనం వానక్రాయ్ గురించి మాట్లాడాలనుకుంటే 3 విధాలుగా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. స్పెషల్గా కంపెనీస్, కార్పొరేట్స్, మీరు వాళ్ళ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ మీద చాలా ఇంపాక్ట్ ఉంది. మీరు ఇంతకుముందు అడిగిన ప్రశ్న ఆర్థికంగా ఎంత నష్టపోయామన్నది కాదు, మీకున్న బ్రాండ్ ఇమేజ్ కోల్పోయారు, లేకపోతే మీకున్న 1 కోటి మంది పేషెంట్స్ ఎఫెక్ట్ అయ్యారు. దానివల్ల జరిగే నష్టం అపారమైన నష్టం. అది ఈ రోజు 4 రోజుల క్రితం అయింది కాబట్టి ఇప్పుడు ఇంకెవరు లెక్క చెప్పట్లేదు, ఇంకో 1 వారం రోజులు లెక్క బయటకు వస్తుంది. కానీ కేవలం మీరు ఆ హ్యాకర్స్ మాత్రమే ఎంత లాభపడ్డారని అడిగితే రాత్రి ఉన్న నెంబర్ $30,000 ఉందంతే. అది వాళ్ళు ఎక్కువ సంపాదించలేదు, అది వాళ్ళ డిజైన్ లో ప్రాబ్లం ఉంది ర్యాన్సమ్ వేర్ లో. కానీ వాళ్ళు చేసిన అటాక్ నన్ను అడిగితే కరెక్ట్ గా చేసుకుంటే $1 బిలియన్ వచ్చి ఉండే ఈ పాటి వాళ్ళకి, అంత గట్టిగా అటాక్ చేశారు. అందరికీ తెలిసిన విషయం ఇది. ఈ వైరస్ కి మూల కారణం NSA అమెరికా వాళ్ళు రాసిన కోడ్, అది లీక్ అయింది. ఈ ప్యాచ్, ఈ వీక్నెస్ పబ్లిక్ గా 2 నెలల కిందమే అవైలబుల్ ఉంది అందరికి. ప్యాచ్ చేసుకున్న వాళ్ళకి ఎటువంటి నష్టం జరగలేదు, ప్యాచ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళకి ప్రాబ్లం. సో మీకు కంప్యూటర్ ఉంటుంది, మీకు ఫైర్ వాల్ ఉంటుంది, మీకు ఒక ఈమెయిల్ సిస్టమ్ ఉంటుందండి. 3 తరగతులుగా విభజించవచ్చు. మీ ఫైర్ వాల్ దగ్గర మీరు బ్లాక్ చేయొచ్చు, మీ ఈమెయిల్ సిస్టమ్ దగ్గర బ్లాక్ చేయొచ్చు, మీ ల్యాప్టాప్, డెస్క్టాప్ దగ్గర బ్లాక్ చేయొచ్చు. ఈ 3 రకాలుగా మీరు బ్లాక్ చేసుకుంటే అని మీరు చాలా చాలా సేఫ్గా ఉంటుంది. రైట్, ఇందాక సతీష్ గారు చెప్పినట్టు దీని వెనకాల ఒకళ్ళు కాదు చాలా మంది ఉండవచ్చు అని ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైట్, మీ అభిప్రాయం ఏంటి? ఇన్ని దేశాల్లో ఇది ప్రభావం చూపించిందంటే ఎటువంటి మాస్టర్ మైండ్స్ దీని వెనకాల ఉండి ఉండొచ్చు? ఎంతమంది మాస్టర్ మైండ్స్ ఒక అంచనాకు రావచ్చు కదా సైబర్ ఎక్స్పర్ట్ గా? అంచనాకు రావచ్చండి. జనరల్ గా ఇటువంటి అటాక్స్ ఒక గ్రూప్ ఆఫ్ హ్యాకర్స్ చేస్తారు. ఒక మనిషి ఎప్పుడు చేయడం కుదరదు. గ్రూప్ ఆఫ్ హ్యాకర్స్ ముందు మేము దీన్ని మా హ్యాకింగ్ ప్రపంచంలో రికాగ్నిషన్స్ అంటాం. రికాగ్నిషన్స్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తారు కోడ్ ని. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ గా అదే జరిగింది. ఇది పంపించడం ఏ కంప్యూటర్స్ అయితే ఎఫెక్ట్ అయినాయో, ఏ నెట్వర్క్స్ అయితే ఎఫెక్ట్ అయినాయో ఆ మాలిషియస్ కోడ్ వచ్చి 2-3 వారాలు అయింది ఆల్రెడీ. వాళ్ళు ఇష్టం వచ్చిన రోజున దాన్ని నిద్రలేపి మీకున్న ఇంపార్టెంట్ ఫైల్స్ ని అది ఎన్క్రిప్ట్ చేసి తాళం వేసి పక్కన పడేస్తుంది. మీరు ఆ $300 కడితేనే ఆ తాళం ఇస్తుంది మీకు. సో దట్ ర్యాన్సమ్ హ్యాస్ టు బి పెయిడ్ ఫర్ యూ టు బి రిలీజ్డ్. అది మోడస్ ఆపరేషన్. అండ్ మీరు చెప్పినట్టు తప్పకుండా అది ఒక గ్రూప్ యాక్టివిటీయే. కానీ వాళ్ళకి లక్ ఏంటంటే, అదృష్టం ఏంటంటే NSA వాళ్ళు అది ఫ్రీగా ఇచ్చారు వాళ్ళకి. అది దాన్ని కొద్దిగా పాలిష్ పెట్టి బయటకు వదిలేరు అంతే. అది సొంతంగా ఇన్వెంట్ చేసింది కాదు. అంటే రక్షణాత్మక చర్యలు తీసుకోకపోవటం లేకపోతే స్వయంకృత అపరాధం మీరన్నది, అంటే ఇప్పుడు మీరు అన్నదాన్ని కోడ్ తీసుకున్నారనేది ఏ విధంగా భావించవచ్చు? మీరు ఒక పెద్ద ఇల్లు కట్టారండి, అందమైన భవనం, కానీ మీరు దానికి గట్టి తాళాలు వేయకుండా ఉట్టిగా వదిలి పెడితే దొంగలు అనేవాడు ఎప్పుడన్నా వస్తాడు. ఉట్టి తాళం ఒక రూమ్కే లేకపోతే మెయిన్ గేట్కే పెడితే ఒక్కటి దొగ్గానే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యాలన్నీ అందుబాటులోకి వచ్చేస్తాయి. మేము దాన్ని డిఫెన్స్ ఇన్ డెప్త్ అంటాం. 3-4 రకాలుగా వాళ్ళని ఆపాలి మనం. ఆ ఫిలాసఫీ, ఆ స్ట్రాటజిక్ థింకింగ్ లేనప్పుడు మీకు ఇట్లాంటివి అవుతాయి. మీరు గట్టిగా మాట్లాడితే ఈ రోజు భారతదేశంలో మిగతా దేశాలంత ఎఫెక్ట్ కాలేదు మనం. అంటే చాలా వరకు ఆ ఎఫెక్ట్ ఇక్కడ లేదని చెప్పొచ్చు మీరు. సో పూర్తిగా సేఫ్ మోడ్ అంటే రక్షణాత్మక ధోరణిలో మనం ఉన్నామని భావించచ్చా? ఇన్ కంపారిజన్ విత్ అదర్ కంట్రీస్ అండి. మీరు ఇంకో వేరే వాళ్ళతో కంపేర్ చేస్తారు. నెక్స్ట్ దిలీప్ గారు, CCS సైబర్ క్రైమ్ పోలీస్ అధికారి, వారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం దిలీప్ గారు. ప్రస్తుతం ర్యాన్సమ్ వేర్ వైరస్ తో ప్రపంచం అంతా కూడా చాలా దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉన్నాయి. పర్టికులర్ గా భారతదేశంలో ఇక్కడ ఏంటి, మీరు ఎటువంటి కేసెస్ మీరు ఫైల్ చేశారు? ప్రస్తుతం ఈ సంక్షోభం ఏ విధంగా ఉంది? మీరు ఏ విధమైన సంక్షోభాన్ని మీరు గుర్తించారు?
సార్ యాక్చువల్ చెప్పాలంటే మనకి హైదరాబాద్ లో ఇప్పుడు దాకా అయితే ఏం కేసు రిపోర్ట్ కాలేదండి. అంటే అఫీషియల్ గా ఏం ఎఫ్ఐఆర్ అవి రిజిస్టర్ కాలేదు. ఒక్క 2 కేసులు ఇంతకు ముందు ఒక లెట్స్ 2-3 months బ్యాక్ రిపోర్ట్ ఇన్ ద సెన్స్ వన్ ఆఫ్ ద కంపెనీ కేమ్ అండ్ కంప్లైంట్ టు అస్ దట్ మాకు ఇట్లా ర్యాన్సమ్ వేర్ తో బ్లాక్ అయింది మా సిస్టమ్ అని. బట్ ద కంప్యూటర్ పర్సనల్ హూ వేర్ వర్కింగ్ ఇన్ ద కంపెనీ, ద సాఫ్ట్వేర్ టెక్నీషియన్, అతను ఫైల్స్ బ్యాకప్ తీసుకున్నాడు కాబట్టి వాళ్ళు రీస్టోర్ చేసుకోగలిగారు ఫైల్. సో ఇట్ హెస్ నాట్ కాస్డ్ ఎనీ డ్యామేజ్. సో దే వర్ నాట్ విల్లింగ్ టు గివ్ అఫీషియల్ కంప్లైంట్. సో హైదరాబాద్లో మన ఏపీలో మనకు తెలిసినంత వరకు దట్ వాస్ ద ఓన్లీ కేస్ రిపోర్టెడ్. ఈ వానాక్రై నేపథ్యంలో అయితే ఇప్పుడు దాకా ఏం కేసు రిపోర్ట్ కాలేదండి. బై లక్ ఇన్ తెలంగాణ ఎస్పెషల్లీ ఇప్పుడు దాకా ఏం రాలేదు. అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ సైట్ కూడా హ్యాక్ అయిందని చెప్తూ ఉన్నారు. అక్కడ బాగా మొన్న డీజీపీ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన సందర్భం ఉంది. అవును సార్, ఆంధ్ర సైడ్ పోలీస్ డిపార్ట్మెంట్ సైట్ కూడా హ్యాక్ అయినాయి. బట్ దే టు హ్యావ్ ద రిక్వైర్డ్ మన బ్యాకప్స్ అవి అన్నీ ఉన్నాయి కాబట్టి ఐ డోంట్ థింక్ దే విల్ బి ఆల్సో ఏబుల్ నీడ్ టు పే ఎనీ ర్యాన్సమ్. సో ఇందులో మేము చెప్పేది ఏంటంటే ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ వీ షుడ్ టేక్ ద బ్యాకప్ ఎప్పుడు రెడీ ఉండాలా. రెండోది మన సెక్యూరిటీ ప్యాచప్స్ అవన్నీ కరెక్ట్గా చేసి ఉండాలా. అండ్ దెన్ వీ షుడ్ నాట్ ర్యాన్సమ్ అసలు పే చేసే ప్రసక్తే ఉండకూడదండి. ఎందుకంటే వీ డు నాట్ నో ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు సమ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ సమ్ టెర్రర్ ఫండింగ్, ఆల్ దీస్ యాంగిల్స్ ఉండొచ్చు. కాబట్టి ర్యాన్సమ్ పే చేయడానికి మేము డిస్కరేజ్ చేస్తాం. ఎప్పుడు ర్యాన్సమ్ పే చేయకూడదని చెప్పి వీ రిక్వెస్ట్ టు ద పబ్లిక్స్. అయితే దిలీప్ గారు, సైబర్ క్రైమ్ కి సంబంధించి అనేక రకాలైన కేసులు మీరు చూస్తుంటారు, అనేక రకాలైన కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి, రైట్? ఎప్పుడైనా ఇటువంటి కంప్లైంట్స్ మీరు ఫైల్ చేయడం జరిగిందా? లేకపోతే ఇప్పుడు సైబర్ క్రైమ్ కి సంబంధించి దాదాపుగా పోలీస్ డిపార్ట్మెంట్ సైట్ నే హ్యాక్ చేసే పరిస్థితుల్లో ఉన్నారంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు? సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ తరఫున ఎటువంటి రక్షణాత్మక చర్యలు తీసుకునే అవకాశాలు మీరు ఆలోచిస్తూ ఉన్నారు? అంటే ఇదంతా ఒక ఇంతకుముందు మనం వన్ ఆఫ్ అవర్ డిస్కషన్ మెంబర్ చెప్పినట్టు దిస్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ హ్యాకర్స్, చాలా హై లెవెల్లో చేస్తూ ఉంటారు. ఆల్ దిస్ ఆరిజినేట్స్ ఫ్రమ్ అదర్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. అంటే వేరే దేశాల నుంచి ఇవి ఆరిజినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మన ఇండియాలో మాత్రం ఇలాంటి హ్యాకర్స్ లేవు. సో వాట్ వీ అడ్వైజ్ ఈజ్ టు ద పబ్లిక్, ఎప్పుడైనా ఏమన్నా మీరు మెలీషియస్ మీకు సస్పిషియస్ లింక్ ఉన్న సాఫ్ట్వేర్ కానీ మెయిల్ కానీ ఉంటే యూ షుడ్ అవాయిడ్ క్లికింగ్ ఆన్ ఇట్, వన్ థింగ్. అండ్ దెన్ అగైన్ చెప్పినట్లు సెక్యూరిటీ ప్యాచప్స్ అవన్నీ మంచిగా పెట్టుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ కూడా బికాస్ ఆఫ్ సమ్ మిస్టేక్ ఫ్రమ్ సమ్ యూజర్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అయి ఉండొచ్చు. సో వీఆర్ ఈవెన్ ట్రైనింగ్ టు అవర్ పీపుల్, అంటే మా వాళ్ళకు కూడా చెప్పడము, మా దానిలో ఎవరైతే కంప్యూటర్స్ యూజ్ చేస్తారో వాళ్ళందరికీ చెప్పడము ఏంటంటే ఇట్లాంటివి ఎప్పుడైనా మీకు సస్పీషియస్ లింక్స్, అన్నెసరీ సాఫ్ట్వేర్స్ అలాంటివి డౌన్లోడ్ చేయడం చేయకూడదని చెప్తున్నాము. అయితే సబ్స్టాన్షియల్ ఒక హెవీ లాస్, హెవీ డ్యామేజ్ అయితే మనకేం జరగలేదు. ఎక్సెప్ట్ ఫ్యూ సైట్స్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ టు హ్యాక్. ఆంధ్రప్రదేశ్ పోలీసు కొన్ని సైట్స్ హ్యాక్ అయినాయి, బట్ దే విల్ బీ ఏబుల్ టు రీస్టోర్ ఇట్ ఐ బిలీవ్. తెలంగాణలో అయితే ఇంతవరకు ఏవి సబ్స్టాన్షియల్ డ్యామేజ్ జరగలేదు. ఇంకా ఇలాంటి కంప్లైంట్స్ కూడా రాలేదు. అంటే ఈ రీసెంట్ వానాక్రై అటాక్లో అసలు ఏం కంప్లైంట్స్ లేవండి ఇప్పుడు దగ్గర తెలంగాణలో. ఓకే, రైట్ దిలీప్ గారు. శ్రీనివాస్ గారు, మొత్తం మీద సిచ్యువేషన్స్ చూస్తుంటే ఒక రకంగా అంటే కామన్ మ్యాన్ కనుక ఈ సిచ్యువేషన్ చూస్తే ఒక రకంగా భయపెట్టే పరిస్థితి, కానీ అంటే వాళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితి. ఏంటి వైరస్ ఏంటి, హ్యాకింగ్ ఏంటి, ఆఖరికి ఏటీఎంలు మూసేశారు, డబ్బులు ఇప్పటికే అసలు డబ్బులు ఎక్కడ రావట్లేదనే ఒక ఇది ఉంది. మొత్తం ఒక 2 రోజుల పాటు చెప్పేదాకా తెరవద్దని చెప్తూ ఉన్నారు. ఏంటి సిచ్యువేషన్? ఆఖరికి ఏటీఎంలకు కూడా ఈ వైరస్ సోకిందంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు? సో బేసిక్గా చెప్పాలంటే ఏటీఎంలో సోకింది అనేది ఎందుకు అంటున్నారంటే ఏటీఎంలో కూడా విండోస్ ఎక్స్పీ వాడారు. ఈ వానాక్రై యాక్చువల్గా దేని మీద అటాక్ చేసింది అంటే విండోస్ ఓల్డర్ వర్షన్స్ లో ఎక్కడైతే ఎస్ఎంబి ఉందో, సర్వర్ మెసేజ్ బ్లాక్ ఉందో, ఎక్కడైతే MS 17010 ఎక్కడైతే పెట్టాలన్నారంటే అది ఓల్డర్ వర్షన్స్ అనమాట. ఎవరైతే ప్యాచింగ్ చేసుకోలేదో లాస్ట్ మార్చ్ లోనే అది రిలీజ్ చేశారండి. అది మార్చ్ లో రిలీజ్ చేసినప్పుడు ఓల్డర్ వర్షన్స్ అన్నిటిని అప్గ్రేడ్ చేసుకోమని చెప్పారు. ప్యాచ్ చేస్తే మీ అక్కడ ఉన్న వల్నరబిలిటీస్ ఏదైతే ర్యామ్సన్ వేర్ ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ అవుతాయో ఇలాంటివన్నీ ఎఫెక్ట్ చేయకుండా ఉండడానికి దట్ హెల్ప్స్ అనమాట. సో అది ప్యాచ్ మార్చ్ లో రిలీజ్ చేశారు. మోస్ట్ ఆఫ్ ద సిస్టమ్స్ చేసుకున్నారు. కొత్త సిస్టమ్స్ వాటికి ఎఫెక్ట్ అవ్వలేదు. కొత్త ఓఎస్ వర్డ్లకి ఏం ఎఫెక్ట్ అవ్వలేదు. లినక్స్ అదర్ కాకుండా విండోస్ లో కూడా కొత్త వర్షన్స్ కి ఏం ఎఫెక్ట్ అవ్వలేదు. సో ఎప్పుడైతే ఈ XP ఓల్డర్ వర్షన్స్ కి ఎఫెక్ట్ అయిందో ఏటీఎం లో 70% ఆఫ్ ద సిస్టమ్స్ ఎన్సీఆర్ కానీ డీబోల్ట్ కానీ చూస్తే వాళ్ళ మిషన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ విత్ XP ఓన్లీ.
ఆ ఎక్స్పీ వర్షన్ ఉన్నాయి కాబట్టి అన్నెసెసరీగా లూజ్ అవ్వడానికి బదులు దే ఆర్ ఆస్కింగ్ టు ప్యాచ్ ఇట్ అండ్ దెన్ ఓపెన్ ఇట్. సో అందుకే ఆర్బీఐ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం, ఎందుకంటే మీరు ప్యాచ్ చేసుకోండి ఫస్ట్. మనకు తెలిసింది ఇప్పుడు వానక్రై దిస్ ఇస్ ఎఫెక్టింగ్, దాన్ని ప్యాచ్ చేయండి, ఆ ప్యాచ్ తర్వాత ఓపెన్ చేయండి. 2-3 days మనకి ఇండియాలో చూస్తే 2,25,000 ATMs ఉన్నాయండి. ఆ 2,25,000 ATMలో వేరియస్ వెండర్స్ ఉన్నారు, మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, ఎన్సీఆర్ డీబోల్డ్ లాంటివి ఉన్నాయి, హెచ్సిఎల్ లాంటివి ఉన్నాయి. అది ఫస్ట్ లెవెల్ మెషిన్ ప్రొవైడర్. మెషిన్ ప్రొవైడర్ తర్వాత మనకి ఎవరు ఉన్నారు, వాటిని మెయింటైన్ చేసే వ్యవస్థ వేరే ఉంటుంది. ఆ మెయింటైన్ చేసే వ్యవస్థ వాళ్ళు వచ్చి ఇవన్నీ అప్గ్రేడ్ చేయడానికి టైం పడుతుంది. సో డౌన్లోడ్ చేసేసి ఆ ప్యాచ్ని అక్కడ అప్గ్రేడ్, సెంట్రల్ సర్వర్ నుంచి, ఇక్కడ 2 మెథడ్స్ ఉంటాయి. సెంట్రల్ సర్వర్స్ నుంచి అన్ని ATMs కి పుష్ చేయడం ఒకటి, లేదంటే ఈచ్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి అప్గ్రేడ్ చేయడం. సో ఈ 2 వ్యవస్థలు ఉన్నాయి కనుకనే. కానీ మనకి ఏ సిస్టమ్ ఎక్కువగా అందుబాటులో ఉంది? ఇప్పుడు మీరు అన్నారు 2 రకాల విధానాలను మీరు చెప్పారు, రైట్? మనకి ఎక్కువగా అంటే సెంట్రల్ సిస్టమ్ నుంచి పుష్ చేసే విధానం ఎక్కువ, లేకపోతే ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ దగ్గర? ఈచ్ అండ్ ఎవ్రీ ఈజ్ ద బెస్ట్ ఆల్వేస్. ఎందుకంటే కొన్ని అన్ని దగ్గరలో లేవన్నమాట సెంట్రల్ కనెక్టివిటీ లేదు, ఓన్లీ స్విచ్ లెవెల్ వాళ్ళ కనెక్టివిటీ ఉంది. కానీ ATMs అన్ని ఒక్కొక్క ఇండివిజువల్ గా అప్గ్రేడ్ చేస్తే కానీ ఆ సిస్టమ్ అప్గ్రేడ్ అవ్వదు. సో అందుకోసమే 2-3 days లో మనకు ప్యాచ్ అవుతుంది, వి వోంట్ లూజ్ ఎనీథింగ్ అనమాట. సో అందుకోసం ప్రికాషన్ తీసుకోవడం. సో ఇవన్నీ కూడా అప్గ్రేడ్ చేయడానికి సుమారుగా ఎంత సమయం తీసుకునే అవకాశం ఉంటుంది? 2 days సరిపోతుందా? ఇప్పుడు 2 లక్షలకు పైన ATMs ఉన్నప్పుడు అంటే ఒక్క ప్రొవైడర్ కాదు కదా, ఒక్క ప్రొవైడర్ కాదు కాబట్టి డిఫరెంట్ ప్రొవైడర్స్ ఉన్నారు కాబట్టి ఒక్కొక్క లెవెల్లో చేస్తారు. సో అప్పుడు మనకి ఫాస్ట్ అవుతుంది. రీసెంట్ గా మనం చూసాము, మనం క్యాష్ డిమానిటైజేషన్ అప్పుడు చూసినప్పుడు ఏమైందంటే మనకి అక్కడ ఒక్కొక్క మిషన్ లో చేంజ్ రిక్వెస్ట్ పెట్టారు. ఇప్పుడు 2000 నోట్ కొత్తగా వచ్చింది, దాన్ని ఐడెంటిఫై చేయగలగాలి. 500 నోట్ వచ్చింది, దాన్ని ఐడెంటిఫై చేయగలగాలి. సో అలాంటప్పుడు ప్యాచ్ కి ఒక 5-6 days తీసుకున్నాను అనుకుందాం. సో అట్లా ఎక్కడ ఒకసారి ప్యాచ్ ఐడెంటిఫై చేసి ఏ సిస్టమ్ లో ఏ ప్యాచ్ ఉందో ఐడెంటిఫై చేయగలిగినప్పుడు వాళ్ళ ప్యాచ్ ని హార్డనింగ్ చేయొచ్చండి. వెల్కమ్ బ్యాక్ మురళీకృష్ణ గారు. రైట్, ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం అంటే ఈ ఎథికల్ హ్యాకింగ్, అనెథికల్ హ్యాకింగ్ అంటూ ఉన్నారు. అసలు ఈ హ్యాకింగ్ అనేది ఎన్ని రకాలుగా, ఏ సమయాలలో, ఎప్పుడెప్పుడు, అంటే ఏ రూపాలలో జరుగుతూ ఉంటుంది? ఈ రోజు మనం చూసుకుంటే సార్, బహుశా హ్యాకర్ అనే పదం వాడేవాళ్ళు కెవిన్ మెట్నిక్ అనే మహాపురుషుడి దగ్గర నుంచి ఇది ఆరిజినేట్ అయింది. ఆయన ప్రిడామినెంట్ గా సోషల్ హ్యాకింగ్ చేసేవాడు. అప్పుడు అమెరికాలో AT&T ఎక్స్చేంజ్లు ఉండే, ఇంత పెద్ద నెట్వర్క్ స్పీడ్ ఉండేది కాదు. అతను యూనిఫామ్ మార్చుకుని లోపలికి వెళ్ళిపోయి ఆన్ నెంబర్, ఆన్ ఫోన్కి అన్లిమిటెడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్ వచ్చేట్టు చేసుకునేవాడు ఆయన దగ్గర నుంచి హ్యాకింగ్ అనే పదం, ఆ రెవల్యూషన్ స్టార్ట్ అయ్యింది అడిగితే. ఆ తర్వాత మహామహులు చాలా మంది వచ్చారు, వెళ్ళారు, ఉన్నారు, పోయారు. హ్యాకర్స్ ఈరోజు చూస్తే మేము వైట్ హ్యాట్ హ్యాకింగ్, బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్ 2 రకాలు ఉంటుంది. వైట్ హ్యాట్స్ అంటే వాళ్ళు ఎవరైనా మెయిల్ చేయడం కోసం చేస్తారు హ్యాకింగ్. ముందుగానే చేసి చెప్తారు, బాబు మీ సైట్లో లేదా మీ యాప్లో పలానా లొసుగులున్నాయి, ఇది బాగు చేసుకోండి మీరని. అదే బ్లాక్ హ్యాట్లు వాళ్ళు స్వలాభం కోసం చేసుకుంటారు. వాళ్ళంతకి వాళ్ళు, ఇప్పుడు మీరు చూసే ర్యాన్సమ్ వేర్ అట్లాంటి వాళ్ళు చేసింది బ్లాక్ హ్యాట్స్ చేస్తారు. వాళ్ళు 2 విధాలుగా ఉంటుంది. కానీ మీరు చూస్తే ఆ స్కిల్స్ ఏవైతే ఉంటాయో రెండింటికి సంబంధించినవి 2 సేమ్ ఉంటాయి, కానీ అది వాడే విధానం వేరుంటుంది అంతే. కొంతమంది సొంత లాభం కోసం చూసుకుంటారు, కొంతమంది ఆ కంపెనీకో లేకపోతే దేశం మేలు కోసం వాడతారు. అది బేసిక్ డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఈ ర్యాన్సమ్ వేర్ తో దాదాపు హ్యాకింగ్, డబ్బులు డిమాండ్ చేయడం కానీ నిన్నటి జరిగిన అంశాలు మనం గుర్తించినట్టయితే ఎక్కడైనా డేటా డిలీట్ అవటానికి సంబంధించి చాలా చోట్ల డేటా డిలీట్ అయిపోయిందని చెప్తున్నారు. దాని మీద కూడా ఎక్కడ క్లారిఫికేషన్ రావట్లేదు. ప్రస్తుతం ఈ ర్యాన్సమ్ వేర్ వైరస్ ద్వారా ఎక్కడైనా మీ దృష్టికి ఏమన్నా వచ్చాయి, డేటా డిలీట్ అయినట్టు కానీ లేకపోతే ఇతరత్ర అంశాలు కానీ? ఎటువంటి అంశాలు మీ దృష్టికి వచ్చాయి? ర్యాన్సమ్ వేర్ అంటే అండి, బై డెఫినిషన్ వాడు మీ డేటాను డిలీట్ చేయడు. ఎందుకంటే మీ దగ్గర నుంచి డబ్బులు రాబట్టడం కోసం సాధ్యమైనంత ఎక్కువ రోజులు మీకు ఎరవేసి డబ్బులు ఇచ్చినప్పుడు మీకు కీ ఇస్తాడు. డిలీట్ చేస్తే వాడు కూడా అన్డిలీట్ చేయడు. ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర నుంచి మీ కంప్యూటర్ కి కొంతవరకు మాత్రమే కమాండ్స్ పంపించగలుగుతాడు, మొత్తం కంట్రోల్ చేయలేడు వాడు. ఇప్పుడు మనకు వానక్రై చూస్తే మీరు, వానక్రై అనేది వానక్రిప్ట్. యాక్చువల్లీ దాని షార్ట్ ఫామ్ క్రై అంటున్నారు, ఇది వానక్రిప్ట్. క్రిప్ట్ అంటే దాన్ని తాళం వేసేయటం కనపడకుండా, అది క్రిప్ట్ చేసేస్తుంది మీ ఫైల్స్ ని. మీరు డబ్బులు ఇచ్చినప్పుడు తెరిచి చూపిస్తాడు, ఆ తర్వాత కూడా అది పోతుందని లేదు, మీరు క్లీన్ చేసుకోవాలి తర్వాత. రైట్, అంటే దానికి సొల్యూషన్, సరే పర్మనెంట్ సొల్యూషన్ పక్కన పెడితే అసలు ప్రెసెంట్ ఇప్పుడు వచ్చిన సమస్యకి ఎటువంటి సొల్యూషన్ ఉంది? సొల్యూషన్ అండి, ఇంతకుముందు మనం మాట్లాడినట్టు తెలియని వెబ్సైట్లు, అవసరం లేని సాఫ్ట్వేర్,
ఎవరో రంగుల బొమ్మ కనిపించింది మంచిగా ఎరవేసిందని నొక్కటం, దాని మీద దాన్ని డౌన్లోడ్ చేయటం, ఇట్లాంటి వాటికి మీరు పడకుండా ఉంటే మళ్ళా మన పోలీస్ ఆఫీసర్ గారు చెప్పినట్టు ప్యాచింగ్, శ్రీనివాస్ గారు చెప్పినట్టు ప్రివెన్షన్, మీ వైరస్ ని అప్డేట్ చేసుకోవటం ఎప్పటికప్పుడు, యాంటీ మాల్వేర్, యాంటీ రాన్సమ్వేర్ ఇన్స్టాల్ చేసుకోవటం, ఇటువంటి మీరు పర్సనల్ పీసీ యూజర్ అయితే కనుక. ఓకే, మీరు కార్పొరేట్ అయితే మీరు అది వేరే విధంగా ఉంటుందండి మొత్తం. ఓకే, రైట్. నెక్స్ట్ రాంబాబు గారు, బ్యాంకింగ్ అధికారి, వారు టెలిఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. బ్యాంకింగ్ అసోసియేషన్ నేత రాంబాబు గారు, నమస్కారం. రాంబాబు గారు, వానాక్రై వైరస్ కారణంగా 2 రోజులు ఏటీఎంలు పనిచేయవని, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయవద్దని మెసేజ్లు వస్తున్నాయి. వాట్సాప్ లో కూడా చాలా విచ్చలవిడిగా దీనికి సంబంధించిన మెసేజ్లు వస్తున్నాయి. ఏంటి వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయండి? నిజంగా పర్టికులర్ గా దానికి సంబంధించి ఏమన్నా బ్యాంక్ అధికారులకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా? ప్రస్తుతం సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే బ్యాంక్స్ కి ఇన్స్ట్రక్షన్స్ చేసింది. మీరు ఇవన్నీ కూడా దాదాపు 70% ఏటీఎంస్ అన్ని కూడా అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్ తో నడుస్తున్నాయి, విండోస్ అన్ని. సో వీటిలన్నిటి క్లోజ్ చేసి మళ్ళీ అగైన్ న్యూ సాఫ్ట్వేర్ తో దీన్ని నడిపించండి అని చెప్పి ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసింది ఆల్రెడీ. అయితే మనకి గతంలో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఈ డెబిట్ కార్డ్స్ ని హ్యాకింగ్ జరగటం వల్ల దాదాపుగా ఒక 6-7 లక్షల డెబిట్ కార్డ్స్ ని అన్ని బ్యాంకులు రద్దు చేయడం అనేది గతంలో ఒక అనుభవం. అంటే ఇప్పుడు కూడా ఈ రకమైనటువంటి అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్ ప్లస్ ఈ హ్యాకింగ్ అనేటటువంటిది వరల్డ్ వైడ్ గా జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్స్ కాబట్టి బ్యాంకింగ్ కి సంబంధించిన పర్సనల్ డేటా కూడా వ్యక్తులు ఖాతాదారులందరిది అవుట్ అయ్యేటటువంటి ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా. దానిలో కూడా ప్రభుత్వాల యొక్క విధానం, డిమానిటైజేషన్ టైంలో ఎట్టి పరిస్థితుల్లో ఏటీఎంస్ ని రీకాలిబ్రేట్ చేయమని ఇచ్చినటువంటి ప్రెషర్ ఏదైతే అప్పుడుందో ఇప్పుడు ఆ ప్రెషర్ లేదు. ఇప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపే ఈ కార్యకలాపాలన్నీ జరగాలి కాబట్టి ఏటీఎంల ద్వారా జరిగేటటువంటి నగదు రూపంలో జరిగే ట్రాన్సాక్షన్స్ ని ఆపండి అనేటటువంటి అంతర్గతంగా ఇచ్చినటువంటి సందేశాల వల్ల ఈ బ్యాంక్స్ కూడా ఏటీఎంస్ మీద కాన్సన్ట్రేట్ చేసే పరిస్థితుల్లో లేవు. అంటే ఒక పక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 70% అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్ ని రీప్లేస్ చేయమని చెప్పడం, ఇంకో పక్క ఆల్రెడీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ తెలంగాణలో కూడా గత 2.5 నెలలుగా ఏటీఎంస్ అన్ని ఆపరేట్ కాకపోవడం, ఈ రకమైనటువంటి ఈ హ్యాకింగ్ ఏదైతే జరుగుతుందో అది ప్రభుత్వాల యొక్క విధానాలకు అనుగుణంగా అందివచ్చిన అవకాశం కాబట్టి వాళ్ళు కూడా బ్యాంక్స్ కి ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు, మీరు ఇమీడియట్ గా రీప్లేస్ చేయండి. అంచేత ఈ వాట్సాప్లలో వస్తున్నటువంటి వ్యక్తిగతంగా కార్డ్స్ ని మీరు ట్రాన్సాక్షన్ చేసినా కూడా హ్యాకింగ్ అయ్యే ప్రమాదం ఉంది అనేటటువంటి దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయకపోయినా ఈ ఏటీఎంస్ మీద మాత్రం ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ వచ్చినాయి కూడా. వీటిని ఇంకొక 4-5 నెలల వరకు ఆపరేట్ కాకపోయే ప్రమాదాలు ఉన్నాయి. ఎందుకంటే దేశం మొత్తంలో దాదాపుగా ఒక 2,25,000 ఏటీఎంస్ ఉన్నాయి. వీటన్నిటి దగ్గరికి పర్సనల్ గా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెళ్లి ఆ సాఫ్ట్వేర్ నింపాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ టైం టేకింగ్ ప్రాసెస్లు. సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేయడం ఒక 1/2 అవర్ జాబ్, ఒక చిప్ ని ప్రొవైడ్ చేయడంతో దాంతో అవుతుంది. బట్ ప్రతి ఒక్క ఏటీఎం దగ్గరికి వ్యక్తిగతంగా వెళ్లి వాటిని అటెండ్ చేయాలంటే మాత్రం ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఖచ్చితంగా ఒక 4-5 నెలల సమయం మాత్రం వీటిని మళ్ళీ ఆపరేషన్ లోకి తీసుకురావడానికి మాత్రం సమయం పడుతుంది. రాంబాబు గారు, ప్రస్తుతం ఈ ర్యాన్సమ్ వేర్ భయం అన్ని చోట్ల ఉంది కాబట్టి కొన్ని వాట్సాప్ లో కొన్ని మెసేజెస్ కూడా వస్తున్నాయి. ఉత్తర భారతదేశంలో కొన్ని ఏటీఎంలు కూడా ఈ వైరస్ బారిన పడ్డాయంటూ ఫోటోలతో సహా పెడుతూ ఉన్నారు. నిజంగా అటువంటి మెసేజెస్ ఏమైనా మీకు వచ్చాయండి? ఎక్కడైనా ఏటీఎంస్ ఈ వైరస్ బారిన పూర్తి స్థాయిలో పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? ఇంతవరకు అటువంటి అంత సీరియస్ సిచ్యువేషన్ అయితే ఇంతవరకు ప్రివేల్ కాలేదండి అవన్నీ. బట్ అవడానికి అవకాశాలు ఉన్నట్టుగా మాత్రం ఇవన్నీ ఇన్సిడెంట్స్ అన్ని కూడా మనకు చెప్తున్నాయి. బట్ ఇప్పటి వరకు కూడా అంత సీరియస్ గా హ్యాకింగ్ అయినటువంటి ఏటీఎంస్ లో సాఫ్ట్వేర్ హ్యాకింగ్ అవడం అనేటటువంటి మాత్రం ఏ బ్యాంక్ దృష్టిలో కూడా ఇంతవరకు రాలేదు సీరియస్ గా. అయితే రాంబాబు గారు, మీరన్నట్టుగా ఇప్పటికే నగదు రహిత లావాదేవీలకు సంబంధించి బ్యాంకులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి అటు ఆర్బీఐ ఇన్స్ట్రక్షన్స్ కానివ్వండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వ విధానాలు కానివ్వండి, ఎట్లాగో అటువైపు దృష్టి సారిస్తున్నాయి. కనీసం పనిచేసే ఏటీఎంలైనా పూర్తి స్థాయిలో అప్గ్రేడ్ అవటానికి సుమారుగా మీరన్నట్టుగా ఖచ్చితంగా 3 నెలలు తీసుకోవాల్సిందేనండి? తప్పనిసరిగా ప్రతి ఒక్క ఏటీఎం దగ్గరికి ఇప్పుడు ఈ అనుసంధానం అనేటటువంటిది ఏ సాఫ్ట్వేర్ అయినా కూడా ప్రతి ఒక్క బ్యాంక్ బ్రాంచెస్ కి సంబంధించినటువంటి ఈ సెంట్రలైజ్డ్ బ్యాంకింగ్ సొల్యూషన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లాట్ఫామ్స్ లోకి ప్రతి ఒక్క బ్యాంక్ బ్రాంచ్ అనుసంధానం చేసుకున్నారు. అంతేగాని ఏటీఎంస్ దానిలోకి వెళ్ళాలి. ఇప్పటికీ కూడా ఏటీఎంస్ ఆపరేషన్ అంతా కూడా ప్రైవేట్ మేనేజ్మెంట్ చేతుల్లో ఉన్నాయి, ఏజెన్సీల చేతుల్లో. ఎన్సీఆర్ అనే కంపెనీ కానీ, డయాబోల్ట్ అనే కంపెనీ కానీ ఇన్స్టాలేషన్ దగ్గర నుంచి మెయింటెనెన్స్ వరకు అంతా వాళ్ళే చూస్తున్నారు.
అంటే అక్కడ ఏటీఎం లో సాఫ్ట్వేర్ దగ్గరికి ప్రతి ఒక్క ఏటీఎం దగ్గరికి ఎప్పుడైతే రీకాలిబ్రేషన్ జరిగిందో డిమానిటైజేషన్ లో ఆ పీరియడ్ లో ఇప్పుడు కూడా ఆ రకమైనగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని మొత్తం త్రూఅవుట్ ది కంట్రీలో ఉన్నటువంటి 2,25,000 ఏటీఎంస్ దగ్గరికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక హెల్పర్ ని తీసుకుని ఖచ్చితంగా విజిట్ చేసినప్పుడు మాత్రమే వాటిని రీప్లేస్ చేయగలుగుతారు. ఇవన్నీ టైం టేకింగ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా. సో అంచేత ప్రతి ఒక్క ఏటీఎం ని మీరు అవుట్డేటెడ్ అయినటువంటి వాళ్ళు మార్చమని ఆర్బీఐ ఇన్స్ట్రక్షన్ ఆల్రెడీ ఉంది కాబట్టి వీటికి తప్పనిసరిగా మినిమం 4 నెలల సమయం మాత్రం తప్పనిసరిగా తీసుకుంటుంది. రైట్ రాంబాబు గారు, మీరు అన్నట్టుగా ఖచ్చితంగా టైం టేకింగ్ వర్క్. తర్వాత ఇంకో విషయం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇందాక మనకి సతీష్ గారు విజయవాడ నుంచి చెప్పినట్టుగా కూడా మళ్ళీ అటాక్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్న సందర్భంలో భవిష్యత్తులో బ్యాంకులన్నీ కూడా డిజిటల్ మనీ అంటున్నాయి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉంటున్నాయి. సో ఇటువంటి సందర్భంలో భవిష్యత్తు ఇంకా భద్రత తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయండి? అంటే ఎర్లియర్ మనకి డెబిట్ కార్డ్స్ హ్యాక్ చేసినప్పుడు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం తర్వాత వాటిని రీప్లేస్ చేశాం, బ్యాంక్స్ కాస్ట్ తోనే రీప్లేస్ చేశాం. వాటన్నిటికీ కూడా ఒక చిట్ ని వాటి మీద పేస్ట్ చేసి వాటికి ఇచ్చాం డెబిట్ కార్డ్స్ ని. సో ఇప్పుడు అంత ఈజీ కాదు డెబిట్ కార్డ్స్ ని హ్యాక్ చేయడం అనేటటువంటిది. ఇప్పుడు కూడా మార్చేటటువంటి సాఫ్ట్వేర్ కూడా హ్యాకింగ్ కి దూరంగా ఉండేటటువంటి కొన్ని ప్రయత్నాలు అయితే తప్పనిసరిగా జరుగుతాయి. బట్ ఇంటర్నేషనల్ హ్యాకింగ్ అనేది చాలా యాక్టివ్ గా ఉన్నటువంటి సందర్భంలో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అనేటటువంటి దాన్ని మనం చెప్పకపోయినా భవిష్యత్తులో మాత్రం వీటి మీద తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు మాత్రం బ్యాంకుల యాజమాన్యాలు తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ రాంబాబు గారు. రైట్ దిలీప్ గారు, మొత్తం మీద సిచ్యువేషన్స్ వింటున్నారు, బ్యాంక్ అధికారుల అభిప్రాయాలు కూడా ఉన్నారు. ఇంకో 3 నెలల పాటు ఏటీఎంలు పనిచేయని పరిస్థితి కూడా ఉండొచ్చు, అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అని చెప్తున్నారు. రైట్, సైబర్ క్రైమ్ కి సంబంధించి చూసుకుంటే ఐటీ యాక్ట్ ఒకటి ఉంది. రైట్, ఇటువంటి కేసెస్ విషయంలో మీరు ఎలా ప్రజల్ని ఇంకా మేల్కొనేలా చేయాల్సిన అవసరం ఉంటుంది? మీరు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారండి? జారీ చేస్తున్నామండి. అంటే అందులో ర్యాన్సమ్ వేర్ గురించి కొంచెం డిస్క్రైబ్ చేస్తూ మనం సెక్యూరిటీలో మనం తీసుకోవాల్సిన చర్యలు లైక్ సెక్యూరిటీ ప్యాచ్ MS-17-010 అప్లోడ్ చేయాలి మీరు మీ వర్షన్లో. ఇంకా విండోస్ పాత వర్షన్స్ ఉంటే దానికి కూడా సెక్యూరిటీ ప్యాచ్ రిలీజ్ చేశారు మన మైక్రోసాఫ్ట్ వాళ్ళు, అది కూడా అప్లోడ్ చేయడం అవసరం ఉంది. కొన్ని పోర్ట్స్ ఉన్నాయి లైక్ పోర్ట్ 33389-445 విచ్ డీల్స్ విత్ రిమోట్ డెస్క్టాప్ అండ్ ఆల్. అవి కూడా మనం ఫైర్ వాల్లో బ్లాక్ చేయాలా అలాంటి పోర్ట్స్. అండ్ దెన్ దర్ అదే లైక్ పాపప్ బ్లాకర్ యూజ్ చేయడం బెటర్. రెగ్యులర్లీ మన ఫైల్స్ని బ్యాకప్ చేయడం బెటర్. అండ్ వీ హ్యావ్ ఆల్సో రిలీజ్డ్ ఫ్యూ IP నంబర్స్, సస్పీషియస్ IP నంబర్స్, వాటిని ఫైర్ వాల్లో కానీ నెట్వర్క్లో కానీ బ్లాక్ చేయాలా. సమ్ ఫైల్ నేమ్స్, సమ్ డొమైన్ నేమ్స్, అవన్నీ ప్రెస్ రిలీజ్ జారీ చేశామండి. సో ఐ డోంట్ థింక్ దర్ ఈస్ ఎనీ నీడ్ టు ప్యానిక్ రైట్ నౌ. బట్ వీ అడ్వైజ్ ద పబ్లిక్ ఆర్ వీ అడ్వైజ్ ద జనరల్ యూజర్, మీకు ఏదన్నా ఫైల్ సస్పీషియస్ ఉంటే అందులో మాల్వేర్ ఉండే ఛాన్స్ ఉంటే ప్లీజ్ డోంట్ క్లిక్ ఆన్ దాట్ బికాజ్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. ఓకే, మనకి వచ్చిన ప్రాబ్లం ఇన్వెస్టిగేషన్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆల్ దిస్ ఈజ్ ఒరిజినేటింగ్ ఫ్రమ్ అబ్రాడ్. సో వాళ్ళని ట్రాక్ చేయడం, పట్టుకోవడం అనేది ఇట్స్ ఎ డిఫికల్ట్ థింగ్. మీన్ వైల్ మీ ఫైళ్ళు మీకు అందకుండా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో యూ జస్ట్ టేక్ ప్రివెంటివ్ స్టెప్స్ ఫస్ట్. అండ్ ఇన్ కేస్ యూఆర్ మీకు వైరస్ అటాక్ జరగడం అట్లా జరిగింది ర్యాన్సమ్వేర్తో, ప్రిజర్వ్ యువర్ ఫైల్స్, ట్రై టు రీస్టోర్ బై యువర్ బ్యాకప్, బట్ డోంట్ పే ర్యాన్సమ్. సో దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు అడ్వైస్ టు ద పబ్లిక్ సార్. ఓకే ఓకే, నెక్స్ట్ సతీష్ గారు. సతీష్ గారు, ఇందాక రాంబాబు గారు చెప్పిన అంశాలని మీరు పరిగణలోకి తీసుకుని ఏం చెప్తారు? భవిష్యత్తులో ఇప్పటికే డిజిటల్ మనీ అంటూ ప్రజలు చాలా కష్టాలు పడుతున్న సందర్భంలో ఇంటర్నెట్లో ట్రాన్సాక్షన్స్ అవ్వక, తర్వాత డిజిటల్ మనీ అంటే ఎక్కడా కూడా ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందని పరిస్థితుల్లో ఏంటి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందనుకోవచ్చు? ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ హ్యాకింగ్ అనేది మళ్ళీ జరగచ్చని మీరే ప్రస్తావించారు. రైట్, భవిష్యత్తు ఎలా ఉంటుందనుకోవచ్చు ఈ పర్టికులర్ అంశంలో? కొన్ని టిప్స్ ఫాలో అయితే కనుక మనం ఈజీగా సెక్యూర్ చేసుకోవచ్చండి. ఇది 100% ప్రాబ్లమేటిక్ అయితే కాదు. కొన్ని బేసిక్ టిప్స్, బేసిక్ సైబర్ సెక్యూరిటీ సెన్స్ అన్నది కనుక ఉంటే మనం ఈజీగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చండి. ఎలాగంటే ఒక 5-6 టాపిక్స్ కనుక మనం డిస్కస్ చేస్తే, 5-6 స్టెప్స్ కనుక మనం ఫాలో అయితే మన కంప్యూటర్ని అంత ఫాస్ట్గా హ్యాక్ చేయడానికి అవకాశాలు ఉండవు. మనం రెగ్యులర్గా మన ఆపరేటింగ్ సిస్టమ్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఆపరేటింగ్ సిస్టమ్ని అప్డేట్ చేసుకోవటం ఫస్ట్ పాయింట్. రెండోది, మన సిస్టంలో అప్డేటెడ్ యాంటీవైరస్ అనేది ఉండాలి. అప్డేటెడ్ యాంటీవైరస్ అంటే రోజు కాకపోయినా వారానికి ఒక్కసారైనా యాంటీవైరస్ని అప్డేట్ చేసుకుంటూ ఉండటం. అలాగే మూడవది, కంపల్సరీగా ఫైర్ వాల్ అన్నది మన దాంట్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫైర్ వాల్
మనం కొన్ని రకాల వెబ్సైట్లు ఓపెన్ చేస్తే 4-5 డౌన్లోడ్ బటన్లు కనిపిస్తూ ఉంటాయి. ఏ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయాలో తొందరగా తెలియవు. సో ఒక డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసి ఇంకొక డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తే దాంట్లో ట్రోజన్స్ లాంటివి ఇన్స్టాల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో కంపల్సరీగా ఫైర్ వాల్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే ఈ ర్యాన్సమ్ వేర్, స్పెసిఫిక్ గా మన టాపిక్ ర్యాన్సమ్ వేర్ గురించి కాబట్టి, క్రిప్టో రిలేటెడ్ వైరసెస్ కాబట్టి యాంటీ ర్యాన్సమ్ టూల్స్ కనుక వాడితే, అంటే కాస్పర్స్కై యాంటీ ర్యాన్సమ్ అని చెప్పి సెర్చ్ చేస్తే, కాస్పర్స్కై KAV యాంటీ ర్యాన్సమ్ అని చెప్పి సెర్చ్ చేస్తే మనకి చాలా టూల్స్ అవైలబిలిటీ ఉంటాయండి. ఆ టూల్స్ కనుక మనం ఇన్స్టాల్ చేసుకుంటే ఫ్యూచర్ లో ఇలాంటి ర్యాన్సమ్ వేర్ లాంటి అటాక్స్ జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయండి. ఓకే, రైట్. అంటే సతీష్ గారు, చాలా చోట్ల కంపెనీస్ విషయానికి వస్తే, సరే వ్యక్తిగత పీసీలు ఇవన్నీ పక్కన పెడదాం, ఫస్ట్ కంపెనీస్ విషయానికి వస్తే ఇక్కడ నెట్వర్క్ కి సంబంధించి నెట్వర్క్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు దెబ్బతిన్నాయని చెప్తూ ఉన్నారు. రైట్, చాలా చోట్ల ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నారు, ఒక 3-4 రోజులు నెట్వర్క్ ని షట్ డౌన్ చేయండి సరిపోతుంది అని చెప్తున్నారు. నిజంగా ఓన్లీ నెట్వర్క్ ని షట్ డౌన్ చేస్తే సరిపోతుందా, లేకపోతే ఇంకా ఏమైనా అదనపు చర్యలు ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? జనరల్ గా ఇది స్ప్రెడ్ చేసే విధానం ఎలా ఉంటుందంటే, ఒక మనిషి డౌన్లోడ్ చేశారనుకోండి ఈమెయిల్లో, ఆ ఒక్క సిస్టమ్ కి ఎఫెక్ట్ అవుతుంది. ఇది వామ్ అంటారు అనమాట, WORM. ఇదేంటంటే ఒక సిస్టమ్ కి ఎఫెక్ట్ అయితే తన నెట్వర్క్ లో ఉన్న అన్ని సిస్టమ్స్ కి ఒక వనరబిలిటీని బ్రేస్ చేసుకొని ఆటోమేటిక్ గా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఒక సిస్టమ్ కి ఎఫెక్ట్ అయితే మిగతా కంప్యూటర్లకు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే కంపల్సరీ నెట్వర్క్ ని ఆఫ్ చేసుకోవడమే ఒక ఆప్షన్. రెండోది ఆ సర్వీస్ ని స్టాప్ చేసుకోవడం కూడా. SMB అనే ఒక సర్వీస్ రన్ అవుతూ ఉంటుంది. ఆ సర్వీస్ ని స్టాప్ చేసుకున్నా మనకి ప్రాబ్లం అనేది ఉండదండి. ఓకే, రైట్ రైట్. వెల్కమ్ బ్యాక్. శ్రీనివాస్ గారు, ఇందాక మనం బ్యాంక్ అసోసియేషన్ నేత రాంబాబు గారితో మాట్లాడాం. ATMs కి సంబంధించి ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ATMs కూడా దాదాపుగా అప్గ్రేడ్, ఇందాక మీరు కూడా ప్రస్తావించారు, అప్గ్రేడ్ అవ్వాల్సిన పరిస్థితి ఉందని. కానీ వారు చెప్తున్నారు దాదాపు 3 నెలలు ఇది టైం తీసుకునే అవకాశం ఉంది అని. సో ATMకి వస్తే మన ATMలో ఎంబెడెడ్, మన మురళీధర్ గారు అన్నట్టు ATMలో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ స్టాక్ చాలా చిన్నదండి. ఓకే. సో మళ్ళీ ఇంకొకటి మాట్లాడితే ATMలో ర్యాన్సమ్ వేర్ అనేది ATMలో ఏ డేటా స్టోర్ చేయరండి, ఫస్ట్ స్టోరేజ్ ఉండదు అక్కడ. ఓకే. అండ్ కొన్ని ఇన్స్ట్రక్షన్, గవర్నమెంట్ RBI ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము బ్యాంకులు ఫ్యూచర్ గురించి మన సతీష్ గారు చెప్పినట్టు ఫ్యూచర్లో కూడా ఇష్యూస్ వస్తాయండి. ఎప్పుడు వస్తాయి? కంటిన్యూస్. ఎప్పుడైతే సిస్టంలో వీక్నెస్ ఉంటాయో అటాకర్ రెడీగా ఉంటాడు ఆ వీక్నెస్ని బట్టి. దానికోసమనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇయర్లీ ట్వైస్ వీళ్ళందరూ ఏ బ్యాంకర్స్ అయితే ఉన్నారో ఈ బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తాన్ని, రూరల్ బ్యాంక్స్ అయితే EDP ఆడిట్ చేయమని చెప్తారు, ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్ ఆడిట్. అందులో ఏమేమి ఇంక్లూడ్ చేస్తారంటే నెట్వర్క్ లో ఏమైనా వల్నరబిలిటీస్ ఉన్నాయా. మనం సింపుల్ గా చెప్పాలంటే పద్మవ్యూహం క్రియేట్ చేసినప్పుడు ఒక్కొక్క స్టెప్ ఎలా వెళ్తూ ఉంటామో ఈ సైబర్ సిస్టమ్ లో కూడా 7 లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీస్ ఉంటాయి. ఓకే. ఈ సెక్యూరిటీస్ దాటుకుంటూ సెంట్రల్ సర్వర్కి వెళ్ళాలనేది వెరీ డిఫికల్ట్ థింగ్. అందుకే మీరు ఇప్పుడు ఈ ర్యాన్సమ్ వేర్ చూసినా కూడా, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో చూసినా, కేరళలో చూసినా, తను పోలీస్ సిస్టమ్స్ని యాక్ట్ చేయలేదు. ఎండ్ సిస్టమ్ ఉంటుంది కదా, ఎంట్రీ పాయింట్, ఆ ఎండ్ సిస్టమ్ని ఎన్క్రిప్ట్ చేసి డిలీట్ కూడా చేయలేదు, హ్యాకింగ్ ఏం చేయలేదు. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లో మామూలు పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎండ్ సిస్టమ్స్ అక్కడ ఏంటంటే పై స్థాయికి వెళ్ళలేదు. అందుకే ఎన్క్రిప్షన్ మీరు అరౌండ్ వరల్డ్ లో కూడా 150,000 సిస్టమ్స్ మాత్రమే యాక్ట్ చేయగలిగాడు. ఓకే. సిస్టమ్స్ లో ఉన్న వామ్ స్ప్రెడ్ చేసేసి డిస్ట్రిబ్యూట్ ఆఫ్ డినైల్ ఆఫ్ సర్వీసెస్ ఉంటుంది, డిస్ట్రిబ్యూట్ చేసేసుకొని వీళ్ళంటే బాట్ నెట్స్ క్రియేట్ చేస్తారు అక్రాస్ వరల్డ్. బిగ్గెస్ట్ బిజినెస్ అండర్ గ్రౌండ్ లో బాట్ నెట్, ఒక్కొక్క సిస్టమ్ ని బాట్ నెట్ గా మారుస్తారు. బాట్ నెట్ గా మార్చేసి ఏ రోజైతే నాకు అటాక్ అవ్వాలనుకుంటున్నా ఇవన్నిటిని ఒకసారి లేపుతారు అనమాట. సో లేపిన తర్వాత ఇవన్నీ అటాక్ దేన్ని చేయాలో ఆ అటాక్ చేస్తూ ఉంటాయి. సో దీనికి తోడు ఇప్పుడు మనం ఇందులో మెయిన్ స్పేస్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ల్యాన్ సిస్టమ్ లో ఉంటాం మనం. ఓకే. ఇండివిజువల్ గా ఉన్నప్పుడు ల్యాన్ సిస్టమ్ లో ఉంటాం. ల్యాన్ సిస్టమ్ లో ఉన్నప్పుడు వీళ్ళు ఎండ్ యూజర్, నేను ఒక సిస్టమ్స్ వాడుతాను, మీ స్టూడియోలో ఒక సిస్టమ్ వాడుతున్నారు అనుకోండి, ఆ సిస్టమ్ ఇంకో ఈ ల్యాన్ లో అన్ని కనెక్ట్ ఉంటాయి. కనెక్ట్ ఉన్నప్పుడు దీన్ని డిక్రిప్ట్ చేసి దీనిలోకి వామ్ ఫస్ట్ పంపించేసి దీనిలో స్ప్రెడ్ చేసి అది సెల్ఫ్ ఇనిషియేట్ అవుతుంటుంది, దానికి స్ప్రెడ్ అవుతుంది. దానికి IPC అని ఉంటుంది, ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అని ఉంటుంది. సో ఉన్న ల్యాండ్ లో ఉన్న సిస్టమ్స్ అన్ని స్ప్రెడ్ చేస్తుంటాయి. సో ఎప్పుడైతే తను ఎంక్రిప్ట్ చేయాలనుకున్నా అప్పుడు ఎంక్రిప్ట్ చేసేస్తాడు. సో మనకి ఇప్పుడు దానికి ఒక అల్గారిథం పెట్టి
ఒక కీ పెట్టి దాన్ని ఎంక్రిప్ట్ చేసేసాడు. రైట్. మురళీకృష్ణ గారు, ఇక్కడ చాలా సందర్భాల్లో హ్యాకర్స్ ని ఇంకా గుర్తించలేకపోయామని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మామూలుగా సైబర్ క్రైమ్ ఏమన్నా జరిగినప్పుడు ఐపీ అడ్రస్ ద్వారా వాళ్ళని ఖచ్చితంగా ఇమీడియట్ గా గుర్తించే అవకాశం ఉంటుంది అని చెప్తారు. కానీ హ్యాకర్స్ విషయంలో అలా గుర్తించడం సాధ్యం కాదా, లేకపోతే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు? చాలా మంచి ప్రశ్న అండి. ఐపీ అడ్రస్లు చాలా లిమిటెడ్ నెంబర్ లో ఉన్నాయి ప్రపంచంలో. అది ఒక కారణం. రెండో కారణం ఏంటంటే ఈ ఐపీ అడ్రస్లు నేను ఒక హ్యాకర్ని అయితే నేను ఆ కంప్యూటర్ నుంచి హ్యాక్ చేయను. ముందు ఒక 100-1000 కంప్యూటర్లు వేరే దేశంలో వాటిని పట్టుకుని అక్కడ దూకి అక్కడి నుంచి ఇంకో దగ్గర దూకుతా. మీరు నన్ను పట్టుకోవాలంటే ముందు మీరు వెనకాల దారి ఎత్తుకుంటా 1000 మీద వెనక్కి వస్తే గానీ మా ఇంటికి మీకు నేను ఎక్కడి నుంచి చేశానో తెలియదు. సో ఐపీ అడ్రస్లు తక్కువ ఉండటం వల్ల జనరల్ టెలికాం ప్రొవైడర్లు ఏం చేస్తారంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ ఒకటి ఉంటుంది, ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఒకటి ఉంటుంది. ఆ ప్రైవేట్ ఐపీ అడ్రస్లు ఇంటర్నెట్ మీద నడవు. ఓకే. ఇప్పుడు 10 మంది మనం ఒక రోడ్ లో ఉంటుంటే 10 మంది ఒకటే పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది, కానీ ప్రైవేట్ ఐపీ అడ్రస్ వేరు ఉంటుంది. ఆ రెండు కారణాల వల్ల ఆయన వచ్చిన దారి వెతుక్కుంటే మీరు వెనకెళ్ళాలంటే అది సాధ్యపడే విషయం కాదు. 2 జియోగ్రఫికల్ బ్యారియర్స్ కూడా ఉంటాయి. మీకు ఇంటర్పోర్ వాడాల్సి రావచ్చు, మీరు వేరే వేరే విధంగా వాడాల్సి రావచ్చు. కాబట్టి మీరు మనకి ట్రెడిషనల్ క్రైమ్ లో ఒక కుక్కకి ఒక వస్త్రం చూపిస్తే దారి చూపించుకుంటే ఎలా వెళ్తుందో అట్లాంటి అనాలజీ ఇక్కడ వర్క్ కాదు మనకి. రవికుమార్ గారు, సాధారణంగా మామూలుగా సామాన్యులు మా కామన్ మ్యాన్ మాట్లాడుకుంటున్నప్పుడు హ్యాకర్ అంటే చాలా తెలివైన వాడు అయి ఉంటాడు, హ్యాకింగ్ చేసే వాళ్ళకి చాలా తెలివితేటలు ఉండాలి అని చెప్తుంటారు. అట్లాంటిది హ్యాకింగ్ ని ఛేదించాలంటే ఇంకా తెలివిగా వాళ్ళు రైట్ నౌ ఎటువంటి స్కిల్స్ ఉంటే హ్యాకింగ్ ని ఎదుర్కొనే సత్తా మనలో ఉంటుంది అనుకోవచ్చు? ఒకటి, ఇందాక ప్రివెంటివ్ మెజర్స్ గురించి మాట్లాడినప్పుడు నేను ఇంకొక 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, మనం తీసుకుంటున్నటువంటి లైసెన్సులు ప్రాపర్గా ఉన్నాయా, ఓకే, లేకపోతే ఇవి కాపీ చేసి అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ సంబంధించి కానివ్వండి లేకపోతే ఇతర ఏదన్నా కానీ. అది కాకుండా మీకు జరగబోయే దాన్ని గుర్తించడానికి ఇప్పుడు ఎస్ఓసీలు, సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్స్ ఉంటాయి, సెంటర్స్. అవి మీకు ముందు చెప్తే పలానా చోట అటాక్ జరగబోతుంది, జాగ్రత్త చేసుకోండి అని. అట్లీస్ట్ టు ప్రివెంట్ ది డ్యామేజ్, యూ కెన్ లెసన్ ది డ్యామేజ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఎస్ఓసి. దట్ ఈస్ డన్ బై కార్పొరేట్స్. పెద్ద పెద్ద కంపెనీల్లో చేసుకుంటాం. మనం ఒక కంప్యూటర్ పెట్టుకుని చేసే ద వెరీ సిస్టమ్ విల్ బి అరౌండ్ 50 lakhs. సో ఇది జరగడానికి అవకాశం లేకుండా చేసేటటువంటి కొంత. ఇంకొకటి ఏమిటంటే మనకి భారతదేశంలోనే సంవత్సరానికి 77,000 మంది ఎథికల్ హ్యాకర్స్ కావాలి, సైబర్ ఎక్స్పర్ట్స్ కావాలి. ఓకే. ఇవి జరగకుండా చూడాలంటే ప్రతి కంపెనీకి యాక్చువల్గా ఉండాలి. మన దేశంలో ఇప్పుడు ప్రస్తుతము 17,000 మంది మాత్రమే ప్రొడ్యూస్ అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2020కి 60 లక్షల మంది హ్యాకర్స్ కావాలి, ఎథికల్ హ్యాకర్స్ అవసరం ఉంది. ఇప్పటికి ఆల్రెడీ అమెరికాలో ఒక 2 లక్షల మంది ఖాళీలు ఉన్నట్టు వినికిడి. సో ఇట్లా మొత్తం 191 దేశాల్లో ఈ ఎథికల్ హ్యాకింగ్ ఎక్స్పర్ట్స్ కావాల్సినటువంటి అవసరం ఉంది. హ్యాకర్స్కి మాత్రం తక్కువ లేదు. ఓకే. సో అది ఒక వీరు చెప్పినట్టు మనం ఇక్కడ ఈటర్నల్ బ్లూ అనే ప్రోగ్రామ్ కింద వాళ్ళు ఎన్ఎస్ఏ వాడు ఏం కనిపెట్టాడు, ఒక వల్నరబిలిటీ కనిపెట్టినప్పుడు అది 3 నెలల క్రితం మనం కనిపెట్టాము, తెలిసింది. ఇట్ వాజ్ ఇన్ సర్క్యులేషన్. వీ హ్యావ్ నాట్ టేకెన్ ఇనఫ్ స్టెప్స్ టు స్టాప్ దిస్. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే వీ షుడ్ నాట్ ఫ్రైటన్ ద మాస్ పబ్లిక్ విత్ దీస్ నేమ్స్. అయిపోతుందంటే నీ జేబులో డబ్బులు పోతున్నాయి, ఎప్పుడు పోతూనే ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డాన్స్ అందరూ ఇప్పటికి ఈ రోజున యాజ్ అండ్ డేట్ 30,000 మంది ఫాల్స్ కాలర్స్ ని హైర్ చేసుకున్నారు. వాడు మీకు ఫోన్ చేసి డిమానిటైజేషన్ అయింది, అర్జెంట్ గా నీ నంబర్ చెప్పంటే చెప్పే అమాయకులు చాలా మంది ఉన్నారు. ఈ మధ్య కూడా చెప్పే లోపల వాడి అకౌంట్ లో ఉన్న అమౌంట్ వెళ్ళిపోతుంది. ఈ డిమానిటైజేషన్ కు ముందు కానీ ఆ రైతులకి అకౌంట్లు తెరిచేటటువంటి పద్ధతిలో కానీ మొత్తం ఒక 50 నుంచి 60 కోట్ల అకౌంట్లు ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నాయి. ఇవన్నీ కూడాను ఇప్పుడు మీరు ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సిస్టంలోకి వెళ్ళిపోయిన తర్వాత నీవు మాత్రమే నేర్చుకోవాలి. ఇవన్నీ 120 కోట్ల మంది 130 కోట్ల మంది నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవి ఎంత సెక్యూర్ గా ఉన్నాయో
అంత ప్రికారియస్లీ వల్నరబుల్గా ఉన్నాయి. రైట్ రైట్ మురళీకృష్ణ గారు, ఇక్కడ పర్టికులర్ గా ఆలోచిస్తే రాబోయేదంతా డిజిటల్ యుగం, డిజిటల్ మనీ అంటున్నారు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పూర్తిగా నెట్ ఆధారిత సేవలే మనం పొందాల్సిన అవసరం, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇంకా అదే వాడాల్సిన పరిస్థితులు కూడా రాబోయే సందర్భంలో రైట్ భద్రత భరోసా లేని డిజిటల్ యుగంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనుకోవచ్చు? ఎందుకంటే వైరస్ హ్యాకింగ్ అనేది మళ్ళీ అటాక్ కావచ్చని చాలా స్పష్టంగా బల్లగుద్ది మరి చెప్తున్న సందర్భంలో తెలుగులో చెప్పాలంటే చేసుకున్నోడికి చేసుకున్నంత సార్. జాగ్రత్త వహించిన వాళ్ళు ఓకే దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బేసిక్ లైన్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం? 3 విధాలుగా 3 ముక్కలుగా చెప్తామండి మేము. ఎట్ ది పెరిమీటర్ అంటాం. ఎట్ ది పెరిమీటర్ అంటే మీ ఇంటి చుట్టుపక్కల, మీరు ఎనాలజీ ఫిజికల్ వరల్డ్ భౌతికమైన ప్రపంచంతో మీరు చూసుకుంటే ఆన్లైన్ వరల్డ్ ని ఫస్ట్ గేట్ దగ్గర మొదలు పెట్టండి, తర్వాత మీ మెయిన్ డోర్ దగ్గర, తర్వాత మీ ఖజానా దగ్గర. 3 లెవెల్స్ ఉంటాయి అనమాట. మీరు ఇంటర్నెట్ భాషలోకి మారిస్తే ఎట్ ద పెరిమీటర్ ఈజ్ ఫైర్ వాల్ అండ్ ఐడిఎస్ ఐపీఎస్. దెన్ ఇన్ బిట్వీన్ ఈజ్ యువర్ ఈమెయిల్ ఆర్ విచ్ ఎవర్ ఫైల్ హ్యాండ్లింగ్ సిస్టమ్. లాస్ట్ మీ డెస్క్టాప్ మీద ఏదో దాన్ని ఎప్పుడు రెగ్యులర్ గా ఫిట్ అండ్ ఫైన్ ఉంచుకోవాలి షేప్ లో. ఈ 3 విధాలుగా ఉంచుకుంటే మీరు ఎటువంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినా మీకు ఏం భయం ఉండదు. రైట్. ఫైనల్ గా శ్రీనివాస్ గారు, ఇప్పుడు మొబైల్ ఫోన్లలో కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉన్నాం. రైట్, మొబైల్ ఫోన్ యూజర్స్ కి ఎటువంటి జాగ్రత్తలు మీరు చెప్తారు? అందులో ఇప్పుడు విండోస్ మొబైల్సే హ్యాక్ అయినాయి అంటున్నారు. రైట్, ఆండ్రాయిడ్ ఐఓఎస్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఎంతవరకు అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఎటువంటి జాగ్రత్తలు చెప్తారు? సో బేసిక్ గా చెప్పాలంటే మొబైల్లో ఉన్న ఆండ్రాయిడ్ కానివ్వండి, మిగతా ఏ ఓఎస్ అయినా కూడా ఫస్ట్ ఐడెంటిఫై అయిన వల్నరబిలిటీస్ అందరి దగ్గర ఉన్నాయి, అన్ని ఓఎస్ లో ఉన్నాయి. ఓఎస్ లెవెల్లో దే ఆర్ కరెక్టింగ్ ఇట్. సెకండ్ వచ్చేసి యాప్ ఏదైతే ఇన్స్టాల్ చేసుకుంటున్నారో జెన్యూన్ లొకేషన్ నుంచి దే షుడ్ డౌన్లోడ్ అది. డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఇన్స్టాల్ చేసుకోగలగాలి. దానికోసమనే మనకి ఇప్పుడు ప్రస్తుతం చూస్తే సైబర్ ఇటిక్విటీస్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా వస్తుంది. మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చూస్తే వాళ్ళు సైబర్ స్వచ్ఛతా కేంద్రం అని ఒకటి పెట్టారు. మన సతీష్ గారు చెప్పినట్టు ర్యామ్స్ అండ్ వే టూల్స్, రిమూవబుల్ టూల్స్ ని డౌన్లోడ్ చేసి దీస్ ఆల్ ఆర్ అవైలబుల్ ఓవర్ దేర్. ఎప్పుడైతే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో వీళ్ళు కార్పొరేట్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి, కంపెనీస్ లో ఉన్న బ్యాంకింగ్ లో ఉన్న వాళ్ళు కానీ ఇన్సిడెంట్ రిపోర్ట్ చేయట్లేదు. మెయిన్ ప్రాబ్లం అక్కడ వస్తుంది. కానీ ఇన్ని వేల యాప్లు ఉన్నప్పుడు ఏది కరెక్ట్ యాప్, ఏది మన నమ్మాల్సి, ఏది కరెక్ట్ యాప్ ని మనం ఎలా దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం? అందుకే మనకి జెన్యూన్ ప్రొవైడర్స్ కొందరే ఉన్నారు. ఇప్పుడు గూగుల్ యాప్ స్టోర్ లాంటివి, యాపిల్ లాంటివి, వీళ్ళు ఐట్యూన్స్, ఇవి స్పెసిఫిక్ లొకేషన్స్ ఉంటే డౌన్లోడ్ చేసుకోవాలి. మిగతా ఎక్కడి నుంచి పడితే అక్కడ నుంచి ఏపీకేస్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు కూడా వాళ్ళు ఏ యాక్సెస్ వెళ్తుందో అందులో క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. దాన్ని మన వాళ్ళు చూసుకోకుండా ఇన్స్టాల్ చేసుకోవడం. జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో మరిన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలనే ఒక సూచన చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ రోజు డిస్కషన్ లో ధన్యవాదాలు. ఇది ఈ రోజు స్పెషల్ డిస్కషన్.